హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం ఈ ఫిష్తో ఒక వెరైటీ చేయబోతున్నాము. ఈ ఫిష్ అంటే సముద్ర చేపే, సార్డైన్ అంటారు కదా, అంటే కేరళలో అయితే మత్తి అంటారు, ఇక్కడ కూడా మత్తి అని అంటున్నారు. ఇంకా ఏదైనా పేరుందా అని తెలియదు. ఇది మన బాడీకి చాలా మంచిది, అంటే హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉండేది. ఇవి ఏంటంటే చాలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉండే ఫిష్లో ఒకటి ఇది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన హార్ట్ హెల్త్ కోసం చాలా మంచిది. అలాగే ఇది ఆయిల్ ఫిష్ అంటారు కదా, దీంట్లో చూచిన ఆయిల్తో మనకి ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ రెడీ చేస్తారు. అంటే ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ అని మనకి మామూలుగా ఆఫ్థాల్మాలజిస్ట్ వాళ్ళు మన ఐ హెల్త్ కోసం ఇస్తారు కదా, అలాగే చిన్న పిల్లలకు బ్రెయిన్ హెల్త్ కోసము అలాగే ఐ కేర్ కోసము చాలా మంచిది ఈ ఫిష్. మామూలుగా మా ఊర్లో అయితే చిన్నపిల్లలు కూడా పెడతా ఉంటారు. అలాగే ఆయిల్ ఫిష్ అంటే దీనిలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని అనుకుంటారు కదా, కానీ దీనిలో ఉండే కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, అంటే మన బాడీకి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ అది. అంటే కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళు కూడా తినొచ్చు అనమాట ఈ ఫిష్. అలాగే దీనిలో వైటమిన్ B12, AD, అలాగే ఇంకా ఒకటి ఏంటంటే కాల్షియం, అవన్నీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్గా ఈ ఫిష్ మనకి చాలా మంచిది. ఈ ఫిష్ మనకి ఆంధ్రాలో చాలా రేర్గా దొరుకుతుంది. ఒక సంవత్సరానికి 1-2 సార్లే మాకు కూడా దొరికేది. అంటే ఒక్కొక్క సీజన్లో కొంచెం ఎక్కువగానే వస్తుంది. కానీ కేరళలో అయితే రోజు వచ్చే చేప ఇది, రోజు అందరూ ఇంట్లో కొనుక్కుంటారు కూడా. మామూలుగా అయితే దానికి కేరళలో ఒక 250 అలా ఉండదు రేటు. ఇక్కడే అయితే మనకి చాలా చీప్గా దొరుకుతుంది. అంటే ఈరోజు మనకి దొరికేది 70 రూపీస్కే కేజీ. అంత ఈజీగా, అంటే చాలా తక్కువ రేట్లో దొరికే ఫిష్ కూడా. అందుకని ఎప్పుడైనా దొరికితే అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనకి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. బాగా నీట్గా రెడీ చేశాను. ఇప్పుడు ఇలాగా చిన్న చిన్న ఘాట్లు పెట్టాలి. ఎందుకంటే దీని లోపల కొంచెం పొడవుగా ముళ్ళలు ఉంటాయి. ఆ ముళ్ళలు కొంచెం మనం ఇలా ఘాట్లు పెట్టేసరికి కట్ అవుతూ ఉంటుంది కదా, ఇలా ఉంటే ఆ ముళ్ళలు మనకి ఎక్కువగా తగలదు. ఈ ఫిష్తో మనకి ఫ్రై అయినా కర్రీ అయినా ఎలాగైనా చేసుకోవచ్చు. అంటే చాలా వెరైటీస్ దీంతో చేసుకోవచ్చు. ఈరోజు మనం కేరళలో ఫిష్ పొళ్ళిచ్చది అంటారు కదా, అలాగే మనం ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అలాగే ఇంకొక వెరైటీ చేయబోతున్నాను. మనం ముందుగా ఈ ఫిష్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం నిమ్మరసం, 1 స్పూన్ చాలు, ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసి ఈ ఫిష్ మొత్తం బాగా రాసి ఒక అరగంట, అంటే 10 to 30 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. అండ్ అప్పటికి ఉప్పు కారం అంతా బాగా పట్టిద్ది కదా, అప్పుడు దాకా రెస్ట్ పెట్టుకోవాలి. మొత్తం కలుపుకోండి. అంటే కొంచెం లోపలికి అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలాగా పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత ఈ ఫిష్ని మనం ఫ్రై చేయబోతున్నాము. కొంచెం మసాలా కూడా కావాలి. కొబ్బరి ముక్కలు, అలాగే టొమాటో 2, 3-4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయలు చిన్నగా తరిమి పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి ముక్క ఇంత తీసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కడాయిలో ఏంటంటే 1 స్పూన్ ఆయిల్ కంటే ఎక్కువ అవసరం లేదు. మనకి ఈ ఫిష్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు, కానీ నేను లైట్గా రాశాను. ఇప్పుడు దాన్ని పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఉడకనిస్తే చాలు. ఇలాగ పెట్టి ఒక 5 మినిట్స్ ఒక సైడ్, 5 మినిట్స్ ఇంకొక సైడ్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలాలు కూడా రెడీ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో కొంచెం మిరియాల పొడి తీసుకున్నాను. మిరియాల పొడి లేకపోతే మిరియాలు తీసుకున్నా పర్వాలేదు. ఈ పచ్చి కొబ్బరి ముక్కని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేయకుండా కొంచెం క్రష్ చేసిన తర్వాత టొమాటోని, పచ్చిమిరపకాయలు వేసి క్రష్ చేసుకోవాలి. అంటే మరీ ఓవర్గా పేస్ట్ అయిపోకూడదు టొమాటోని, పచ్చిమిరపకాయలు. కొబ్బరి ముక్కలు మాత్రం బాగా గ్రైండ్ అవ్వాలి. అందుకని ముందుగా అది గ్రైండ్ చేసిన తర్వాత మనం మిగిలేది వేద్దాము. ఇది క్రష్ చేశాను. తర్వాత టొమాటోని, పచ్చిమిరపకాయలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు. టొమాటో లేకపోతే ఎలాగ వేసినా పర్వాలేదు. నేను కొంచెం 2 ముక్కలు కట్ చేసి వేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వచ్చాను. ఇది పక్కన పెట్టండి. మన ఫిష్ ఒక సైడ్ రెడీ అయిపోయింది. జస్ట్ తిప్పేసేయండి. చూసారు కదా, ఒక సైడు లైట్గా ఉడిగింది. ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇలాగే ఇంకొక 5 మినిట్స్ ఉండే రెడీ అయిపోతుంది. చూసారు కదా, రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఇది తీసేస్తున్నాము. తీసేసి ఇదే కడాయిలోనే మనం ఉల్లిపాయలు, మసాలా రెడీ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలని దీనిలోకి వేసుకోవాలి.
ఈ ఉల్లిపాయల్లోకి ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. దానికి కావాల్సిన అంటే మసాలాకి కావాల్సిన ఉప్పు దీంట్లో వేసేసుకోండి. ఫిష్లో మనం ఆల్రెడీ వేసాము. ఈ ఉల్లిపాయలని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి పసుపు, అలాగే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను నేను, అంటే కొంచెం కలర్ కోసం. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి. ఇది కూడా లైట్గా వేయించి ఒక పచ్చివాసన పోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టిన కొబ్బరి టొమాటో పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి బాగా మిక్స్ చేయండి. దాంట్లో ఉండే వాటర్ అంతా తగ్గిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇది ఏంటంటే మనం ముందు ఫిష్ కర్రీ చేసినప్పుడు దాంట్లో చెప్పాను కదా గార్సినియా కాంబోజీ అని, చింతపండు బెదలు వాడేది. మీరు చింతపండు రసమైనా పోసుకోవచ్చు. ఒక 2 స్పూన్ చింతపండు రసం పోస్తే సరిపోతుంది, అంటే లైట్గా పుల్లగా ఉండడానికి. ఇది బాగా అంటే ఆ వాటర్ కూడా తగ్గిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసి ఇలాంటి మట్టి పోట అయినా పర్వాలేదు, మందంగా ఉండే కడాయి అయినా పర్వాలేదు, దాంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కానీ ఇది మన కర్రీ కోసం కాదు, ఈ అరటాకు మాడిపోకుండా ఉండడానికి వరకే. కొంచెం పెద్ద పీసులు 2 అరటాకు పెడుతున్నాను. ఇంకా ఈ అరటాకు లేకపోతే ఇలాగే ఈ పోటులో అయినా దమ్ చేసుకోవచ్చు, కానీ అరటాకులో పెడితే దాని వాసన టేస్ట్ అంతా చాలా వెరైటీగా చాలా బాగుంటుంది. ఇలాగే ఒక లేయరు మనం రెడీ చేసిన గ్రేవీ పెట్టుకోవాలి. దీని మీద మన ఫిష్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలాగే ఆ గ్రేవీ అన్ని చోట్ల వచ్చేటట్టు ఫిష్ని పెట్టేసుకోవాలి. ఇలాగా ఒక లేయర్గా పెట్టాను. దీనిపైన కూడా మిగిలిన గ్రేవీ మొత్తం పెట్టుకొని సెట్ చేసుకోండి. ఇలాగా మొత్తం కవర్ చేసేటట్టు పెట్టేస్తే చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి ఇంకొక అరటాకుతో మూత పెట్టేసేయండి. దీని లోపల ఉండి ఒక 5 to 10 minutes అలా ఉండి బాగా అది మసాలా అంతా బాగా పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా మూత పెట్టి సిమ్లో ఒక 5 minutes మన ఫిష్ పొల్లిచ్చతో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగే పెట్టేసి మనం సర్వ్ చేసుకునేటప్పుడు ప్లేట్లోకి తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బై బై.